బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. తాత తండ్రి మనవడు మీరు తప్ప, మీ ఇంట్లో తప్ప ఎవరిని 5 ఏళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది. రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడింది నిజమే అయితే, మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే ఏ అగ్రకులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు. తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి, పీసీసీ అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి, రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని చేయి. 10% ఉన్నోనికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నోళ్ళకి 3 మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. మీకు రేపు సర్పంచులు ఇస్తాడట, ఎంపీటీసీలు ఇస్తాడంట, జడ్పీటీసీలు ఇస్తాడట. గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి. ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఉపన్యాసం కాదు, నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు 10 మంది బీసీలను మంత్రుల్ని చేయి, బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి. నీ